ఇచ్చిన అవకాశాన్ని వినియోగించకుండా తాగేసి తొందరలాడి జీవితం పోగొట్టుకుంటే దాన్ని ఎవరు కాపాడలేరు. బట్ సిన్సియర్గా ఉంటే మాత్రం మనం పొందలేనిది మన నెక్స్ట్ తరానికి ఇచ్చేస్తుంది సినిమా పరిశ్రమ యొక్క గొప్పతనం అది. పర్టికులర్గా తెలుగు సినిమా పరిశ్రమ యొక్క గొప్పతనం. నేను చూశాను అట్లా చాలా ఫ్యామిలీస్. గ్రేట్. అసలు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటేనే నాకు కూడా అవును కదా, కరెక్టే కదా అనిపించింది. చూడండి, 2 కొడుకులు జెమ్స్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ. అసలు వాళ్ళ నాన్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సక్సెస్ గొప్ప కాదు, పిల్లల సక్సెసే గొప్ప. దీనికంటే కూడా అది ఇంకా అంతే ఎక్కువ కదా. ఆనందం ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను అనుకోమ్మా, నేను పెద్ద ఆర్టిస్ట్ని అయిపోయాను, కోట్లు సంపాదించాను. నాకు రాంగ్ పర్సన్ కొడుకుగా పుట్టాడు అనుకో, 5 నిమిషాల్లో పోగొట్టుతాడు. అవును. చాలుగా. ఒకరోజు గుర్ర పందాలకు పోయాడు అనుకో, నన్ను కూడా అమ్మేసి వచ్చేస్తాడు కదా. కరెక్టే. సో అంటే ఏంటి, పిల్లల సక్సెసే మన సక్సెస్. ఇవన్నీ జీవితం నేర్పినటువంటి పాఠాలు. నేను మాట్లాడుతూ ఉంటే గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటా, బికాస్ టీచింగ్ లైన్లో నుంచి వచ్చినటువంటి వాడిని కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫైనల్లీ ఏమన్నా ఇన్ని ఇయర్స్ ఆఫ్ పర్సనల్ లైఫ్ లో కావచ్చు, ఇండస్ట్రీ లైఫ్ లో కావచ్చు, ఏమన్నా అసంతృప్తులు ఉన్నాయా అండి? ఆర్ లేదు, ఉన్న దాంతో నైస్ సాటిస్ఫైడ్, ఐ లీడ్ అ హ్యాపీ లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది? అంటే డెఫినెట్గా ఆర్టిస్ట్ అనేటటువంటి వాడికి గోల్ ఒకటి ఉంటుంది. అది ఆ గోల్ రీచ్ కానప్పుడు కొంత బాధ అయితే ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది మనసు దానికోసం, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని. కానీ మనం మనస్ఫూర్తిగా 100% దాన్ని నమ్ముకుంటే దెర్ ఇస్ ఎ డే ఫర్ అస్, మనకు కూడా ఒక రోజు అంటే వస్తుంది. అప్పటివరకు మనం బీ పేషెంట్, మనం శాంతముగా అంటే ఆ గోల్ మూవీస్ లో ఇంకా కొంచెం బెటర్ గా ఉండుంటే బాగుండేది. టీవీ పరిశ్రమలో నేను సంపాదించాను. ఇప్పుడు జస్ట్ యాజ్ టీవీలో నేను విఐపి. సో అలాంటి రోజు సినిమా ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటా కదా, అది గోల్ ఉంటుంది, ఆ రోజు రావాలి. ఎందుకంటే నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ బిగినింగ్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, హరన్నా నమస్తే అన్నా, చెప్పన్నా డైరెక్టర్ గారికి ఏదైనా వేషం అన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే నమస్తే అండి అనేటువంటి రోజు ఇప్పుడు. వాళ్ళ గతం గుర్తుండదు, గుర్తుకొచ్చినా గుర్తు లేనట్టుగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇగో రాజ్యం వెళ్తుంటుంది అక్కడ. ఎక్కువ మాట్లాడితే మనం తగ్గిపోతామని భయం ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను విఐపిగా ఉన్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హరన్నా నమస్తే అన్న, డాక్టర్ గారు చెప్పన్న ఒక విషయం అన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడో ఉన్నారు. సో ఇప్పుడు నేను వాళ్ళని చూస్తే లేచి నిలబడి నమస్తే అండి అనేటటువంటి రోజులు. అంటే ఇలాంటి ఈగోస్ ఎప్పుడైనా మిమ్మల్ని హర్ట్ చేయలేదా హరి గారు? అంటే హర్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ తెచ్చుకోండి. మన దగ్గర అయ్యామనుకోండి, అదే పరిస్థితి వస్తుంది మనకి. మనం దగ్గరికి వెళ్ళడం ఎందుకు, హర్ట్ కావడం ఎందుకు, వాళ్ళని తిట్టుకోవడం ఎందుకు? ఈ పరిస్థితి లేకుండా ఒక అడుగు దూరంగా ఉన్నాం అనుకో, మనం హ్యాపీగా ఉంటాంగా, అని దూరంగా ఉంటాం. అడ్వాంటేజ్ తీసుకో. మనకు ఉంటుంది, వాళ్ళ చరిత్ర అంతా మనకు మైండ్లో ఉంటుంది. వాళ్ళు గుర్తుకొచ్చినా గుర్తుకు రానట్టుగా బిహేవ్ చేస్తారు. మనకు తెలుసు కదా మొత్తం మన చరిత్ర అని. వాళ్ళకి భయం అవన్నీ ఏడా రిమైండ్ చేస్తాడేమోనని. సో దెర్ ఆర్ మెనీ పీపుల్. అంటే మనకు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్, ఇట్స్ ద లైఫ్ ఈజ్ లైక్ దట్, అంతే. దాన్ని మనం తప్పుపడడానికి లేదు. స్టేటస్ కదా. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు ఫర్ యువర్ టైమ్. ఐ రియలీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్. చాలా చక్కగా అనిపించింది, ఏదో ఇంటర్వ్యూ అలా కాకుండా ఏదో క్వశ్చన్ ఆన్సర్. నిన్నైతే భయంకరమైన ఫీవర్ అమ్మా, వాయిస్ కూడా లేదు. అందుకే సుధాకర్ గారితో మాట్లాడేటప్పుడు చెక్ మై వాయిస్, ఈ వాయిస్ పనికొస్తుంది అంటారా, ఒకసారి చూడండి, ఫీవర్గా ఉంది అని అన్నా. పర్లేదండి అని అన్నారు. ఐ సెడ్ ఓకే, వస్తానండి అని అన్నా. నైట్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి ఇంట్లో వాళ్ళు అన్నారు, మళ్ళీ ఒకసారి చెప్పండి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, ఇవాళ కుదరదని అన్నారు. లేదు, మనం వర్డ్ ఇచ్చేసాం, మన వర్డ్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి కదా, వీ షుడ్ కీప్ అవర్ వర్డ్ కదా, మన మాటను మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు అని రిస్క్ చేసి వచ్చా. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దట్. అంటే అసలు ఈ మాత్రం ఉండడం కూడా ఇప్పుడు నిజంగా సరే వేరే రీజన్ కూడా కాదు, హెల్త్ టు ద వర్డ్ గివెన్ టు అదర్స్. ఇతరులకు ఇచ్చినటువంటి వర్డ్ని మనం నిలబెట్టుకోవాలన్న ఫిలాసఫీ వల్లే ఈ శ్రమకు మనం తీసుకోవాలి. అందుకే స్టిల్ ఇప్పటికీ ఇండస్ట్రీలో నా హ్యాపీగా కొనసాగుతూ ఉన్నారు విత్ దట్ డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్. ఎంతమందికి ఉంటుంది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ కో ఆర్టిస్ట్ అందరికీ కూడా మనం వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతగా ఉండాలి, చెప్పుకోవాలి వాళ్ళకి. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై కో యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ who shaped me in such a way. Thank you, sir. Thank you very much, ma. Thank you very much. హిట్ టీవీ వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి. సో చూస్తారుగా, ఇంటర్వ్యూ చూస్తారు, నేను కనపడ్డాను, నా ఫేస్ కనపడుతుంది కదా, డెఫినెట్గా చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.